ఎతటైనా ఉన్నారా, ఎతటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎతటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు నాకే సయ్యలాంటి మంచి స్నేహితుడు దేవునికి మహిమ కలుగును. ఈ స్నేహితుల గురించి చెప్పుకోవాలంటే చాలా సంగతి ఉంది. దేవుని కృపను బట్టి మనం 10 నిమిషాలు ప్రార్థనలు ఉన్నామండి. ఇంత మంచి స్నేహితుడు యేసుక్రీస్తు తప్ప మనకు ఎవరు లేరు. ఆయన మన కొరకు కలవరి శిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి ఇచ్చిన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సమాధి గెలిచిన దేవుడు, మరణమును విడిపించిన దేవుడు, మరణాన్ని చెదరదొక్కిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మంచి స్నేహితులు వదిలిపెట్టి లోపల ఎన్నో సాకులు చెప్పుకుంటాం, లోపల ఎన్నో ఆలోచనలు చేస్తాం. మందిరానికి రమ్మంటే దేవుని వాక్యం అంటే ఇష్టమలేనట్టు వారు ఉంటారు, దేవుని వాక్యం అంటే అనాలోచనగా ఉంటారు. నిజమైన దేవుని పిల్లలారా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నానని ఏ రీతిగా ఆయన ఊటి దేశంలో అంత ఆస్తిపరుడు,
సమస్తము కూలిపోయిన వారు ముగ్గురు స్నేహితులు వచ్చి దూషించిన, ఎగతాళి చేసిన, భార్య వచ్చి దూషించిన, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నేను మరలా చూస్తానని ఏమో మాట్లాడాడు. దేవుని స్తోత్ర. దేవుని పిల్లలారా, నిజం ఈరోజు చక్కని మాటలు మనం విన్నాం. ఈ మాటలు ఈరోజు మనం వింటాం అనుకోలేదు. ఈ వాక్యం ఈరోజు మనం మాట్లాడతాం అనుకోలేదు. ఇది దేవుని ప్రలాపన అయినది, దేవుని చిత్తమైనది, నిజంగానే దేవుని కృప అయినది. ఈరోజు ఈ మాటలను బట్టి నిజంగా మన జీవితాల్లో, మన బ్రతుకును, మన స్థితిగతులు వెలిగిన దేవుడు. మనం ఆయనే నమ్మాలి. ఆయనే మన స్నేహితుడు, ఆయనే మనల్ని కాచి కాపాడే దేవుడు, ఆయనే మన కుటుంబాలు బలపరిచే దేవుడు, ఆయనే మన ఆపత్తుల నుంచి విడిపించే దేవుడు. నీకు ఏది అవసరమైన, ఏ ఖర్చు వచ్చినా ముఖ్యంగా ముందు దేవుని పాదములు పట్టుకొని ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఆయన పాదాలు పట్టుకొని నీవు గోజాడు. ఆయన గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. ఆయన మంచి స్నేహితుడు నీకు. ఆయన శ్రేష్టమైన స్నేహితుడు, బలమైన స్నేహితుడు. ఆ స్నేహితుడు తప్ప మరొక స్నేహితుడు ఎవరు లేరు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టిన స్నేహితుడు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10 నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో ఉందామండి. మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి.